చూడండి, కీర్తన గ్రంథం 147వ కీర్తన 12 నుండి 14 వాక్యం వరకు చదువుతున్నాను, వినండి. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సీయోను నీ దేవుణ్ణి కొనియాడుము. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కొనియాడుము అంటే దేవుణ్ణి ఘనపరచు, పొగుడు, ఆరాధించు, స్తుతించు, అదే కదా. సీయోను అనగా సహవాసమా, సంఘమా. సంఘమా, నువ్వు దేవుణ్ణి కొనియాడు, స్తుతించు, ఆరాధించు. ప్రభు ఏం చేస్తాడంటే, అప్పుడు నీ గుమ్మముల గడియలు బలపరుచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆస్వాదించి ఉన్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. కొట్టు చప్పట్లు ఒకసారి. ఏం మాటలండి ఇవి! హల్లెలూయా. మీరు ఈ రహస్యాన్ని గమనించండి. ఉదయాన్నే లేచి మరలా అది నాయన, ఇది నాయన అని చెప్పకుండా, దేవా ఈరోజు మీరు నన్ను కాపాడినందులకు స్తోత్రం అయ్యా, ఈ బలమిచ్చినందులకు స్తోత్రం, ఈ స్థితిగతునిచ్చినందులకు స్తోత్రం, ఈ కృపనిచ్చినందులకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమని ప్రభు తలపోస్తున్న తలంపులన్నీ గుర్తు చేసుకుంటే దేవుని హృదయం కరిగిద్దంటారు. మీరు ఒక చిన్న విషయాన్ని మనం కూడా మన వ్యక్తిగత మానవులుగా మనం ఒకసారి ఆలోచించండి. మనకెప్పుడు హృదయం అంతా ప్రశాంతంగా, అంటే ఆ మనిషి మీద ప్రేమ ఎప్పుడు పుట్టిందో చెప్పనా? నాకు అది ఇది నాకు ఎప్పుడు ఇస్తావో చెప్పు అంటే హృదయం అంతా ఒక రకంగా బాధ వస్తుంది. రెండవది, ఇచ్చే మనసున్నా నువ్వెప్పుడు మొన్న అడిగాను ఇచ్చావా, అంతకుముందు చీర అడిగాను ఏమిచ్చావు అంటే అక్కడ చెప్పుంటే చెప్పు, చాట ఉంటే చాట పెట్టి కొట్టబుద్ధి అయింది. అలా కాకుండా ఎప్పుడైనా ప్రశాంతమైన ముఖంతో వచ్చి, ఇన్ని కష్టాల్లో ఉన్నా కానీ, ఇన్ని ఇరుకుల్లో ఉన్నా, నువ్వు నాకు అప్పుడు అది తెచ్చావు, ఇప్పుడు ఇది తెచ్చావు, నేను ఎప్పుడు మర్చిపోనండి నిన్ను. ఆ రోజుల్లో నువ్వు భలే తెచ్చేవాడివి, ఇప్పుడు కూడా తెచ్చావు, మొన్న కూడా తెచ్చావుగా అని తెచ్చిని గుర్తొచ్చి ఇచ్చిని గుర్తు చేస్తే ఎలా ఉంటుంది? నాన్న కూడా, అమ్మను కూడా. కానీ మనకు అలవాటు లేనటువంటిది, మన లిస్టులో లేనటువంటిది ఏమిటంటే, అమ్మ దగ్గర కానీ, నాన్న దగ్గర కానీ, భార్య దగ్గర కానీ, భర్త దగ్గర కానీ, నువ్వు ఫలానా నాకు ఇచ్చావు, ఫలానా నాకు పెట్టావు, ఫలానా సహాయం చేసావు అని చెప్పడం మనకు చేత కాదు. అవునా? భర్త ఎన్ని మేలులు చేస్తాడో, భార్య ఎంత మేలు చేసిద్దో, తల్లిదండ్రులు ఎన్ని మేలులు చేస్తారో, ఎప్పుడైనా వెళ్ళి ఫలానప్పుడు నేను ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ నన్ను ఇలా ఆదుకున్నావు, నాన్న ఇలా ఆదుకున్నావు, నాకు దగ్గరగా అప్పుడు నా జ్వరం వచ్చినప్పుడు నా దగ్గరే కూర్చున్నావు, నాకు అది నేను ఇప్పటికీ మర్చిపోలేను, నాకు జెండు బాంబు పూసావు, అసలు ఆ స్పర్శను నేను ఇప్పుడు మర్చిపోలేకపోతున్నాను. ఎప్పుడని చెప్పావా? ఏంది అమాయకులాగా? అది ఒకసారి ఊహించుకోండి. అలా చెప్పి చూస్తే మనుషులకు సైతం ఏమొస్తుంది? నువ్వు ఆ మాట అంటున్నప్పుడే నీకు కృతజ్ఞత ఉందని సంగతి తెలిసి నువ్వు మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తికి సహాయం చేసిన మనిషి కళ్ళు చెమ్మగిల్లుతాయి. గుర్తుంది అని స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే మనుషుడికే ఒక కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎదుట వ్యక్తి నేను సహాయం చేస్తాను ఎప్పుడు, కానీ సహాయం చేసి దాన్ని గుర్తుపెట్టుకోవాలి అనేది ఒక అంతరంగంలో ఉంటుంది ఆలోచన. కాకపోతే మనం దాన్ని, అలాంటి కృతజ్ఞత కలిగినటువంటి వారు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు కనుక ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి కృతజ్ఞత కలిగి ఉంటాడనే సంగతి పూర్తిగా మర్చిపోవడం మంచిదంటాను నేను. ఇది అర్థమైందా? అర్థం కాలేదు కదా? అంటే ఇప్పుడు దాకేం కృతజ్ఞత కలిగి ఉండమన్నాడు, మర్చిపోమంటాడు ఏంటి? ఏం మర్చిపోమంటాడు? అదా? ఎదట వ్యక్తికి కృతజ్ఞత ఉండదు కాబట్టి దాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటున్నాను. దాన్ని మర్చిపో. ఎందుకంటే మనం
ఒకసారి వాడు మర్చిపోయాడు, 2 సార్లు మర్చిపోయాడు, అసలు ఆ కృతజ్ఞత భావమే లేదు. మనం ఇతరులకు మళ్ళీ సహాయం చేయలేం. దేవుడు అదే మనసుతో మనందరికి సహాయం చేస్తున్నాడు. కానీ ఎవరైనా గుర్తుపెట్టుకొని కొనియాడితే, ఎవరైనా కృతజ్ఞతలు చెప్పడం చేతనైతే, దేవుడు వారికి ఆయన కడుపులో నుంచి తీసిపెట్టినట్లు ఆయన ఆశీర్వాదాలకు మనం వారసులం అవుతాం. ఇక్కడ 4 విషయాలు చెప్పాడు. సియోను, నువ్వు దేవుణ్ణి కొనియాడావు కదా, నువ్వు దేవుణ్ణి ఆరాధించావు కదా, దేవుణ్ణి గణపరిచావు కదా, అయితే నేను నీకు చేస్తున్న పని ఏమిటంటే, అది నీ కుటుంబం కావచ్చు, నీ సంఘము కావచ్చు, నీ గుమ్మముల గడియలను నేను బిగించాను అన్నాడు. హల్లెలూయా. గుమ్మముల గడియలు బిగించడం అంటే నీకు, నీ కుటుంబానికి, నీకు కలిగిన దానికి కాపుదలనిచ్చాను అన్నాడు. అది కాపుదల. యెహోవా నా కాపరి, అంతే కదా. మీరు నా చేతిలో ఉన్నారు, మిమ్మల్ని ఎవడను అపహరించలేడు అన్నాడు. మనకు కావాల్సింది ఏమిటంటే కాపుదల కదా. యెహోవా పట్టణమును కాపాడన ఎడల దానిని కావల ఉండువాడు మెలకువతో ఉండుట వ్యర్థము అన్నాడు. మనం చాలాసార్లు అనుకుంటున్నాం, మా ఇంటికి సీసీ కెమెరా బిగించాం, సీసీ కెమెరా బిగించి కేకలేసిద్దా? సీసీ కెమెరా చెప్పరేంటయా? సీసీ కెమెరా కేకలేసిద్దా? ఏం చేస్తుంది? ఈడొచ్చాడు, ఈ పని చేశాడు, వెళ్ళాడు, చూసుకోండి అని చూపించింది, అంతేనా? హలో వస్తున్నారు రండి కాసుకోండి అంటదా? సీసీ కెమెరా ఏం చేసిందో చూపించింది అంతే. కాకపోతే దొంగోడికి కొంచెం భయం. ఎరా, మా దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా సీసీ కెమెరా చూస్తా. వేరే ఊరు వెళ్ళినా ఆ కెమెరాలు ఎక్కడెక్కడున్నాయి మీకు తెలియదు. ఏ కెమెరా ఇటు తిరిగిద్దో తెలియదు. కొన్ని స్ట్రైట్గా చూస్తాయి, కొన్ని మొత్తం కవర్ చేస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? అది రౌండ్ తిరిగి వస్తూ ఉంటుంది. మా వాళ్ళకి ఎక్కడుంటే నేను చూస్తాననుకొని ఒక రోజు నేను చూసిన పండుగ చూసినట్టు చూస్తున్నాడు, టీ తీసుకున్నాడు. అసలు ఆఫీస్ దగ్గర మాటికి ఒకసారి ఆ కెమెరాకి వెళ్ళి చూస్తాడు, నేను నవ్వుకుంటాను. ఒకసారి మా బుడ్డదే హనీ వచ్చింది కెమెరా దగ్గరికి, ఫోన్ చేసి హలో నువ్వు ఎక్కడున్నావు నాకు తెలుసులే అన్నాను. అంటే ఏందంట, నేను ఎక్కడున్నానంట అంటుంది. నువ్వు నాకు కనిపిస్తున్నావు అంటే అటు కెమెరాకి వెళ్ళి చూడమ్మా తాత చూస్తున్నాడంటే కెమెరాకి వెళ్ళి చూస్తే ఏందంట ఆ పిల్లకి అర్థం కాక హల్లెలూయా. అంటే కెమెరా ఏం చేస్తుందంటే నువ్వు ఏం చేస్తున్నావో నీ కదలికలు చెప్పింది కానీ నిన్ను కాపాడలేదు కదా అంటాను నేను. కానీ నీ కదలికలు గమనిస్తున్న దేవుడు నీ ఇంటి చుట్టూ కంచెను ఉంచుతాడు అంటాను నేను. మన వాళ్ళు చాలామంది అంటుంటారు, మోటు బాగా వెనకటున్నటువంటి వారు కూడా, ఆ దేవుడు గంపంత కన్ను పెట్టుకొని చూస్తున్నాడయ్యా, ఆ దేవుడు గంపంత కన్ను పెట్టుకొని చూస్తున్నాడయ్యా అంటారు. గంపంత అంటే వీళ్ళకి తెలిసింది అంతవరకే. నా బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే భూమి మీద ఉన్న ప్రతి నరుడిని ఆయన దృష్టి ఉంచుచున్నాడట. ఆయన కరెక్ట్గా స్కాన్ చేస్తే హృదయ ఆలోచనలు తెలుస్తాయట ఆయనకి. మనం పుట్టి ఒక దినమందైనను గడవక మునిపే మన దినములన్నీ ఆయనకి గ్రంథములో లిఖితమైనయట. మన నోటి మాట రాకమునిపే మనం ఏం మాట్లాడతామో తెలుసు అంటుంది బైబిల్. అర్థమవుతుంది. అంత మంచి దేవుని కాపుదల మనకు ఉంది. హల్లెలూయా. మీకు ఒక చిన్న విషయం చెబుతాను వినండి. కాపుదల ఉందనే సంగతి ఎవడు చెప్పాడు తెలుసు? దొంగోడు చెప్పాడు. మన ఇంటి చుట్టూ కంచి ఉందని. ఓసారి దేవదూతలు అందరూ పరలోకానికి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఈడు అక్కడి నుంచి త్రోయబడ్డాడుగా, వాళ్ళతో కలిసి వెళ్ళాడు. ఆడెవడో సాతానుగాడు. ఇప్పుడు చూడండి, మన చర్చికి వస్తూ ఎవడైనా మన మీద ఫీల్ అయ్యో అలిగో ఆగిపోయాడు అనుకో, వాడికి ఇక్కడ ఏమేముంది అన్నీ తెలుసుగా. ఆల్రెడీ అంతకుముందు వచ్చినోడేగా. ఇక్కడ ఈ పార్కింగ్ స్థలం ఉంటుందని, ఆదరణ వంట చేస్తారని, ఇక్కడ భోజనాలు పెడతారని, ఇక్కడ మంచినీళ్ళు పోస్తారని, అక్కడ క్యాంటీన్ ఉంటుందని అన్ని మైండ్లో ఉంటుందా? వాడు వచ్చి ఎవడైనా ఇది ఇదని చెప్పాలా? ఆడే వచ్చేసి క్యాంటీన్ దగ్గరికి వెళ్తాడు, ఆడే వస్తాడు, అన్నీ తిరుగుతుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వచ్చి వెళ్ళినోడాడు.
అలాగే పరలోకం వెళ్తే, పరలోకం వెళ్ళిన వెంటనే వాడు వాడు వచ్చిన వెంటనే అక్కడ వాతావరణం మారిద్ది. మీరు గమనించండి, సాతాను చేతిలో ఉన్న మనుషులు మన మధ్యలోనికి రాగానే అక్కడ వాతావరణం మారిద్ది. అలా గుర్తించవచ్చు మీరు. అలా మాటలు కానీ షటైర్లు కానీ వేరుగా ఉంటాయి. వెంటనే ప్రభు, సింహాసనాసీనుడైన ప్రభు, అన్ని కోట్ల దేవదూతల్లో ఈ పనికిమాలినోని గమనించాడు. అని బిలువ అన్నాడు. గడగడ ఉనుక్కుంటూ ముందుకొచ్చి నిలబడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. నేను భూలోకములో అటు ఇటు తిరుగుతున్నాను అన్నాడు. ఎటు తిరుగుతాడు? ఒక దగ్గర నిలబడ్డాడు. చూడండి, కొంతమంది పిల్లలు కూడా, ఈ ఆడవాళ్ళు కానీ మగో పిల్లలు కానీ గాలి గంగలు తిరిగినట్టు తిరుగుతుంటాడు. ఆ కొంపకి ఈ కొంపకి. నాకు తెలిసిన ఒక పిల్ల ఉంది, సైకిల్ కూడా కొనుక్కుంది. సైకిల్ కొనుక్కొని ప్రతి పేట తిరిగిద్ది ఆ గాలి గంగ. ఈ పేట నుంచి ఆ పాటకి వెళ్ళిద్ది, ఆ పేట నుంచి ఈ పేటకి వెళ్ళిద్ది గాలి గంగ. ఆడపిల్లలు ఇంట్లో ఉండడం మంచిది, గుట్టుగా ఉండడం. అర్థమవుతుందా? కొంపలమ్మడి తిరగకూడదు ఆడపిల్లలు. తల్లులు జాగ్రత్తగా గమనించండి. స్తోత్రం చెప్పాలి ఒకసారి. అర్థమవుతుందా? ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడం రావడం, తోడు లేకుండా. ఏమో కాంగగా ఉన్నది సైకిలే, పనికి మాలిన సైకిల్. నువ్వును స్కూటీ ఒకటే. ఇదిగో ఏమో కాముందో, ఒకసారి కొట్టేవాడిని చెంపలు. మా కారు క్రాస్ చేసి వెళ్తుందండి స్కూటీ. వీళ్ళకి మైండ్ ఉండదు ఎంత స్పీడ్ తోలాలో. ఏడోళ్ళకి స్కూటీ ఇస్తే ఏదో ఒకటి ఎరగొట్టుకుందాక ఆగరు. ఎట్లా పోవడమే తెలుసు వీళ్ళకే. ఒక ఆమె స్కూటీ నేర్చుకుంటుంది. ఎక్కడా? వాళ్ళ ఆయనతో. ఎక్కడ? అదే హైవే రోడ్లో మన అది నాగార్జున యూనివర్సిటీ దగ్గర. నేర్చుకునేదానికి 60-70 అవసరమా? నేర్చుకునేదానికి 60-70 ఉన్న వరకు పట్టుకున్నట్టుంది. పట్టుకున్నది పోయేది పోయి సావచ్చు కదా. ఎట్లా మా కారు కింద పడి సచ్చేదే. ముందు బ్రేక్ వేసిందండి, డబేనా. ఏమెళ్ళి ముందుకు పడింది, మూతి పళ్ళు ముఖం చట్నీ అయిపోయింది. వాడొచ్చి ఇంతలా ఉన్నాడు, వాళ్ళ ఆయన మీద పడ్డాడు. మేము 80-90 మీద ఉన్నాం. మా కిషోర్ ఎట్నో తప్పించాడు. ఏసు రక్తమే చెయ్యం. మైండ్ తక్కువ కొంతమందికి, అందరని చెప్పలేను. ఎందుకంటే మా అమ్మ ఆడమనిషేనా, నా భార్య ఆడమనిషేనా, నా కూతుర్లు ఆడమనిషేనా. ఆడవాళ్ళ మీద నేను ఏమంటలేదు. కాకాన్ దగ్గర ఒక మనిషి ఇటొక కాలు ఇలా వేసి, ఇటారా ఒకరు రండి, అటొక కాలు వేసి నిలబడి, ఇంకా అదేరు అది ఇట్లా నిలబడి ఇట్లా ఉందండి. వాళ్ళ ఆయన ఏమో గడగడ స్కూటీ ఆడ ఆపుకొని ఉన్నాడు. ఇప్పుడు సీన్ అర్థమైందా మీకు? అంటే వాళ్ళిద్దరు పోతూ గొడవపడి, నేను బండి ఏదో ఒక లారీ కింద పడి చస్తానని 3 రోడ్లు ఉంటాయి కదా, మధ్యలో రోడ్డు మీదకి ఇలా ఉందండి. దగ్గరకు రాంగులు మావాడు కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి బ్రేక్ పో అని ఇటు వెళ్ళాడు. నేను వెంటనే అరే వాళ్ళిద్దరు చనుకున్నారు. ఈ మిడివేలపదే, రే నీ కళ్ళ ముందే చస్తాను రా, చూడు లారీ కింద పడి చస్తానని అది నించుంది. వాడు కానీ వచ్చి అడ్డం తీయటానికి కానీ వచ్చాడంటే నిజంగా అవతల వెళ్ళే బండి మీద కూడా దూకి చచ్చిద్దని వాడు బిక్కుమంటూ చూస్తున్నాడు. ఓ దేవుడా, నువ్వే నన్ను కాపాడాలని. చచ్చిందో బ్రతికిందో మేము నడి రోడ్డు మీద ఆగి ట్రాఫిక్ ఆపి ఏంది ఇలా చూస్తామా? నేను వెంటనే అర్థం చేసుకొని, ఇలాంటి భార్య దొరకనందుకు స్తోత్రం నాయన. మిడివేలపదే, మీలో ఎవరు లేరు కదా. మొండి పిశాసులు కొంతమంది. మీరు మొండి పిశాసులు అయితే ఇక్కడికి వస్తారా? ఏమో ఉతికి ఆరేసి చేపలు దోమినడు అవమడి సరిపోయింది. కానీ దేవుడు బిగ్గరగా స్తోత్రం చెబుతారా? ఆడొచ్చాడు. ఆడికి ఆడికి ఏం చేస్తుంటావు? అటు ఇటు తిరుగుతుంటాను. ఆ క్రమంలో ప్రభు అడిగాడు, నా సేవకుడైన యోబు సంగతి నీకు తెలుసా అని అడిగాడు. ఎందుకు తెలియదండి?
ఎందుకు తెలియదండి? ఆడింటి చుట్టూ మీరు తనకి తనకు కలిగిన దాని చుట్టూ మీరు కంచేశారు కదా. నేను ఎన్నోసార్లు వెళ్ళాను, ఆయన గడియలు బెగ్గొట్టావు. ఆ ఇంటి చుట్టూ ప్రాకారం ఉంది, నేనేం కదిలించలేనాడు ఇల్లు. ఏమనుకున్నావు? నా సేవకుడు అంటే అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, అతను మాట్లాడితే న్యాయంగా ఉంటుంది. న్యాయవంతుడు. దేవుడు ఎంత అతిశయంగా చెబుతున్నాడో. ఎందుకు ఇది జరిగిందో తెలుసా? 5వ వాక్యమును చూస్తే, మీరు ప్రతిరోజు లేచి అరుణోదయమును దేవుణ్ణి, అరుణోదయమనే పదం అక్కడ ఉంటుంది. మీరు అరుణోదయమును దేవుణ్ణి దహన బలులు స్తుతించేవాడట. అందుకు ఆ ఇంటి చుట్టూ కంచుంది. మీ ఇంటి చుట్టూ బూడిది గుమ్మడికాయ కాదు ఇప్పుడు ఉండాల్సింది. బూడిది గుమ్మడికాయతో పని లేదు, రచ్చరేకులతో పని లేదు, అదేంటి గారమండలతో అసలే పని లేదు. మా అమ్మమ్మ అప్పుడు మా పూరిల్లుగా రెల్లిల్లు, జమ్ము గప్పినిల్లు, పొద్దు గూకులు ఏదో గారమండ తీసుకొచ్చి తోసూరులో దోపుతూ ఉండేది. ఏందమ్మమ్మ అంటే, అయ్యా పేడ సేడ రాకుండా ఉంటుంది నాయన, గారమండ చూస్తే దయ్యానికి భయం అంట. ఒక్కొక్కరు చీపురు కట్ట తీసుకొని కొడుతుంటారు దయ్యాన్ని. చీపురు కట్ట తీసుకొని కూడా దాని భయమా? దానికి కావాల్సింది అదే కదా. మీకు అర్థం కాలేదా? దయ్యాన్ని చీపురుతోనే కదా కొట్టాలి. కానీ దానికి ఇష్టం. ఇంకా మీరు పిల్లిని ఎప్పుడైనా ఉప్పు చేపతో కొట్టారా? తాటాకు చేప ఉంటుంది కదా, ఉప్పు చేప బాగా మందంగా ఇంత పొడుగుంటుంది కదా తాటాకు చేప. దాన్ని తీసుకొని పిల్లి మొఖానే మా ఇంటికి వస్తావా పెరుగు తింటావని కొట్టావనుకోండి, అది పారిపోయిద్దా? ఏం చేసిద్ది? అబ్బా ఈ వాసన ఇంకా బాగుందని అక్కడే తిరిగిద్ది. అది చీపురులతో చేటలతో దయ్యాలని ఎల్లగొట్టలేరు, అది అక్కడే తిరిగిద్ది. బూతులతో అసలు వెళ్ళదో. ఆ బూతులు ఎక్కడ ఉంటుందో దానికి అక్కడ ఆహ్లాదకరంగా ఉంటుంది. నీ నాశనం అయిపోయి ఎక్కడి నుంచి వచ్చామైనా సమిత అని కొంతమంది దయ్యాన్ని పట్టుకొని సమిత అంటే మీ ఆయన్ని చేసుకోమని దాని అర్థం. ఈ తిట్లేంటో అర్థం కాదు. నువ్వు యెహోవాను కొనియాడావు కనుక నీ ఇంటి చుట్టూ కంచె ఉంటుంది, కాపుదల ఉంటుంది. హల్లెలూయా. చూడండి, నీ పిల్లలను నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను. కొట్టు, ఆశీర్వదించాను. నీ మధ్యన నీ పిల్లలు తాగి వాంతు చేసుకొని అమ్మా సుడువు అని అనడం నీ కొడుకో. గుర్తుపెట్టుకో, నీ పిల్లలని దేవుని సన్నిధిలో పెంచుకున్నావు. నీ పిల్లలని నీ మధ్యన నేను ఆశీర్వదించాను. ఎంతమంది సంతోషిస్తారు? బార్ షాపుకి వెళ్ళి హలో ఏడున్నాను రా అని ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది మీ కొడుకు? గుండె పగిలిపోయింది. ఏ తండ్రికి కూడా తన బ్రతికుండగా తన పిల్లలు ఆ స్థితిలో ఉండటం చూడడం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ అలా ఉండరు అంటుంది బైబిలు. ఎందుకు? నువ్వు దేవుని మార్గంలో నడిచావు, నీ పిల్లలను నడిపించుకుంటున్నావు. చాలామంది యవనస్తులు పరిచర్య చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో యవనస్తులు చాలా ఎక్కువ మంది పరిచర్య చేస్తున్నారు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. వారిని చూసి నా హృదయం ఎలా ఉంటుందో తెలుసా? నా హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఒకప్పుడు సండే స్కూల్ పిల్లలు, చిన్నపిల్లలు. వాళ్ళు తప్పిపోతారేమోనని భయపడ్డాను, ప్రార్థన చేశాను. ఇప్పుడు ఆ పిల్లలు ఏమండి దేవుని పనిలో శనివారం ఆదివారం ఇప్పుడు మీటింగులకి ఇవన్నీ వారు చేస్తున్న పనులు బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. నేను చాలాసార్లు చెబుతుంటాను, ఏదో ఒక పిచ్చి పట్టాలి మనిషి. కానీ మంచి పిచ్చి కానీ పిచ్చి పిచ్చి కానీ కదా. మంచి పిచ్చి దేవుని సేవ చేయడం, దేవుని పరిచర్య చేయడం. ఈ పిచ్చి పట్టకపోతే పిచ్చి పట్టింది. ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడం, అర్ధరాత్రి వరకు రోడ్డు మీద గుడ్లు పగలు కొట్టుకోవడం తల్ల మీద, అర్థమవుతుందా? అర్ధరాత్రి హైవే మీద కేకులు కట్ చేయడం. వాడు వస్తాడో పోతాడో తెలీదు. భూ అని అనగానే ఇలా కస్ కటింగ్ ఇస్తాడు కదా, భూ. నిన్న ఒక అబ్బాయి ఎక్కడ మారు మనసు పొందాడు. ఎక్కడ? నేను వాసవి నగర్లో వాక్యం చెప్పాను. ఇది
ఈ మాట విన్నాడు వాడు. ఇప్పుడు అందుకని గుర్తొచ్చింది నాకు. అన్నా, నేను అన్యుణ్ణి, విగ్రహారాధన చేస్తాను, మీ షార్ట్ మెసేజ్లు చూస్తుంటాను, ఆ రీల్స్ చూస్తుంటాను. మీరు ఒకరోజు చెప్పారు ఒక మాట, నన్ను పట్టుకుంది. నేను ఇప్పుడు ఆ మాటతో క్రిస్టియన్గా మారాను. ఎందుకంటే ఆ మాట విని నేను మీ మెసేజ్లు వినడం మొదలుపెట్టాను. మమ్మల్ని ఫాలో అయ్యాడు కారు ఆ అబ్బాయి. మీ చర్చి ఎక్కడో తెలియదని రాత్రి ఇక్కడికి వచ్చాడు. నేను శనివారం రాత్రి ఏమిటంటే, రే బాబు, నువ్వు వెస్ కటింగ్లు ఇస్తూ వెళ్తున్నావు, నువ్వు ఉంది మీ అమ్మకి మీ నాన్నకు ఒక్కడవే. నువ్వు అలా ఎస్ కటింగ్లు ఇస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, గ్యాలం అలా వేస్తున్నప్పుడు చేప పైకొచ్చి ఇలా పైకి వెళ్ళి ఒకసారి 4 సార్లు వచ్చింది, ఏదో ఒక టైంలో గ్యాలం మింగేసిద్ది, ఒడ్డున పడిపోతావు, చస్తావు. అంత ప్రమాదం అది. ఆ బండి అంత స్పీడ్గా తోలడం. ఏదో ఒక రోజున మాచూరులో తేలే ప్రమాదం ఉంటుంది. నీ తల్లిదండ్రులకు ఒక్కడవే, గుండెలు బాదుకొని ఏడుస్తారు అని ఎప్పుడో చెబితే ఆ మాటలు విని, ఏని పాస్టర్ గారు ఎలా చెబుతున్నాడని అప్పటి నుంచి వినడం మొదలుపెట్టాడు. ఆ యవనస్తుడు నిన్న ఇక్కడ దాకా మమ్మల్ని వెనక ఫాలో అయ్యాడట. ఇక్కడికి వచ్చిన తర్వాత కలిసి, అన్న ఇలా నేను మారాను, నేను ఒకప్పుడు హిందువుని, బాగా విగ్రహారాధన చేస్తాను, ఇప్పుడు నేను దేవుని బిడ్డగా మారాను. ఈ మధ్య చూడండి, ఏదో ఒక పిచ్చి పట్టాలి మనుషుడికి. నీ పిల్లలకి ఏ పిచ్చి పట్టిస్తావో ఒకసారి ఆలోచించు. దేవుని పిచ్చి పట్టించండి. ఆ పిచ్చిలో నుంచి బుద్ధిమంతుడు అవుతాడు. బుద్ధిమంతుడైతే వాడు మంచిగా చదువుకుంటాడు. లేదంటే ఏదో చెత్త పిచ్చి పట్టిద్ది కదా. త్రాగుడు పిచ్చో, అమ్మాయిలు పిచ్చో, బెట్టింగ్లు పిచ్చో. ఇదేంటి ఫ్రీ ఫైర్. వాడు ఇంట్లో కూర్చొని వాడు టెన్షన్ పడుతుంటాడు. బుర్ర పోయిద్దాడికి. అర్థమవుతుందా? రెండోది, టామ్ ధపాన పేలవగానే రక్తం అలా చిమ్మిచ్చి కొడతా ఉంటుంది కదా. ఆడి గుండె ఎంత కఠినంగా మారిద్దో, రాయి బండ అయిపోయింది వాడి హృదయం. ఎందుకంటే కోణి కోసేటప్పుడే నేను చూడలేను, చిందించి కొట్టింది ఆ రక్తం. అదే కళ నన్ను బ్రతికించింది, ఈ సేవ అప్పగించింది. కొన్ని వేలో మరి లక్షల్లో ఉన్న గొర్రెలు, కనుసూపు మేరకు గొర్రెలు ఉంటే నాకు కళ వస్తుంది. ఒక కాపరే ఉన్నాడు. ఆ కాపరి నన్ను పిలిచి, ఇదిగో ఈ గొర్రెను తీసుకొని, గొర్రెపోతుని తీసుకుని వెళ్ళి కోసుకో, తినేసి, నేను ఇస్తున్నాను ఫ్రీగా, గొర్రెలని నాయే అన్నాడు. నేనేమన్నానంటే, నేను అలా కోసుకోలేనండి, నా చేత కాదు, నేను అలా చూడలేను, అలా కొయ్యడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పాను. వెంటనే ఆయన ఆ కర్ర తీసి నా చేతికి ఇచ్చేది, కాయ్ అన్నాడు. నేను కానీ చిన్నప్పటి నుంచి మేకలో గొర్రెలో ఇవి కోసి, అర్థమవుతుందా, వేసుకుందామని భుజాన్ని వేసుకుంటే ఇక్కడ ఉండేవాడిని కాదు. నా భుజాన మరల జీవితకాలం అంతా యార్డ్లో మిర్చి బస్తాలు ఉండేవే. అర్థమవుతుందా? జీవితకాలం అంతా తలగొడ చుట్టుకొని మోసుకోవాల్సి వచ్చేది. దేవుడు ఆ చిన్న హృదయాన్ని దేవుడు చూసి నాకు ఒకవేళ సేవ అప్పగించాడేమో. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? చూడండి, ఒక మంచి సద్గుణాన్ని దేవుడు చూస్తాడండి. నీ కొడుకులో, నీ కూతురులో ఒక సద్గుణం దేవుడు ఉంచాడు. దాన్ని నువ్వు డెవలప్ చేయి. దేవుని సేవ చేయించండి, పరిచర్య చేయించండి. నీ పిల్లలని నీ ఎదుట నేను ఆశీర్వదిస్తానన్నాడు. నీ ఎదుటే ఆశీర్వదిస్తాను. నువ్వు చచ్చిపోవు, నీ ఎదుట అన్నాడుగా. మీకు అర్థమవుతుందా? నువ్వు చనిపోయిన తర్వాత నీ పిల్లలు ఆశీర్వదించబడడం కాదు, నువ్వు బ్రతికున్నప్పుడు నీ పిల్లలు ఆశీర్వదించబడుదురుగాక. నువ్వు బ్రతికున్నప్పుడు నీ బిడ్డ ఒక ఉన్నత స్థితిలో నిలుచునుగాక. నువ్వు వాడి వైపు వెనక నుండి, ముందు నుండి ఆ కూతురును చూసుకొని, ఆ కొడుకును చూసుకొని మురుసుకుందువుగాక. ఎంతమంది ఆశిస్తున్నారు? 14వ వాక్యములు ఏముందంటే, నీ సరిహద్దులలో సమాధానం, నీ సరిహద్దులలో సమాధానం, నీ ఇంట్లో సమాధానం. బా, సమాధానం అనేటువంటి పదం ఎంత అమూల్యమైన పదం, ఎంత విలువైన పదం. సమాధానం ఎక్కడుంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. సంతోషం ఎక్కడుంటుందో అక్కడ నోటి నిండా నవ్వు ఉంటుంది. ఎప్పుడైనా నిండు మనసుతో భార్య భర్తలు నవ్వుకున్నారా? ఆ నవ్వుకున్న రోజు ఏంటంటే సమాధానం ఉన్న రోజు. పిల్లలు, తల్లిదండ్రులు ఎప్పుడైనా నిండు మనసుతో నవ్వుకున్నారా? అత్త, కోడలు ఎప్పుడైనా నిండు మనసుతో ఒక చిన్న జోకేసుకొని నవ్వుకున్నారా?
నవ్వుకున్నారా? సీరియస్ మెయింటింగ్ చేస్తున్నారు ఇంట్లో. కోడలు దానివి ఇంకా ఈ మధ్య మాట రావట్లా, వచ్చే పళ్ళు రాలిపోతాయని. ఎందుకంటే కొనుక్కొచ్చుకున్న దానివి కొనుక్కొచ్చుకున్నట్టుండు. ఎవరు కొనుక్కొచ్చుకున్నారు? ఆమె నిన్ను, నీ కొడుకుని కొన్నదా, నువ్వు ఆమెను కొన్నావా? రివర్స్ అయిపోలా. ఒకప్పుడు కొనుక్కొచ్చుకున్న కోడలు అనేవారు, ఇప్పుడేమంటున్నారు? కొనుక్కున్న కోడలు. అందుకని రివర్స్ అయిపోయింది అంతా పరిస్థితులన్నీ. కోడలను కొంటారా, కొనిపించుకుంటారా కొడుకుని? ఏంటో ఒక రకంగా చూస్తున్నారు. కట్నం తీసుకునేటువంటి వారు అర్థమవుతుందా? కట్నం ఏ కోడలు తేకుండా చక్కగా ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వస్తుందో ఆ ఇల్లు ఎంత బాగుంటుందో. మరి ఈ పెట్టుబడి అంతా ఎట్లా బ్రదర్? ఈ పెట్టుబడి ఎంత మరి వాళ్ళు పెట్టలేదా పెట్టుబడి? ఏంటండి, ఆడపిల్లని కన్నందుకు ఏది శాపమంటారా? ఈ భారతదేశంలోనే ఉందట్టుంది ఈ దరిద్రం అంతా. ఈ కట్నాలు ఓ పక్క వరకట్నపై ఏదింపుల కింద ఎన్ని కేసులు ఉన్నా అది మాత్రం ఆగట్లేదు. ఈ మధ్యకాలంలో ఈ క్రిస్టియన్స్ కూడా మేము కట్నం తీసుకోం, గిఫ్ట్ తీసుకుంటాం. గిఫ్ట్ అంటే ఏంటరా, కట్నం అంటే ఏంటి? దానికి పేరు మార్చాడు. ఆడెవడో డబ్బులకి ఎన్ని పేర్లు ఉంటాయో తెలుసా అని అడుగుతాడు భార్యని. ఏం డబ్బులు ఇవ్వమంటావు? డబ్బులకి ఎన్ని పేర్లు చెబుతున్నాడు ఆడెవడో. నెల వచ్చిన వెంటనే డబ్బుల్ని ఏమంటారు? శాలరీ. మున్సిపాలిటీ వాడు ఏమడుగుతాడు? దాని పేరు పన్ను. బ్యాంక్ వాడు ఏమడుగుతాడు? ఈఎంఐ. కరెంట్ వాడు ఏమడుగుతాడు? బిల్లు. చూసారా, మీరు గమనించారా? ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకదానికే ఈఎంఐ, ఒకదానికేమో శాలరీ అంటారు, ఇంకొక దాన్నేమో బిల్లు, పన్ను. ఇలాగ డబ్బులకి ఎన్ని పేర్లు ఉంటాయి అన్నట్లు దీనికి ఒక పేరు. ఏంటా పేరు? గిఫ్ట్ అంట. గిఫ్ట్ గడిది గుడ్డ. వినండి జాగ్రత్తగా. సమాధానం ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉంటుంది. చివరికి ఒక్క మాట, 14 వాక్యములు ఏముందంటే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచెదను అన్నాడు. మనకి ఆరోగ్యాన్ని కలిగించేది ఆహారమే కదా. హల్లెలూయా. మనం ఆరోగ్యంగా బ్రతకాలంటే ఏం తినాలి? క్వాలిటీ కలిగిన భోజనం చేసుకోవాలి, శుభ్రత కలిగి ఉన్నటువంటి భోజనం చేసుకోవాలి. ఇప్పుడు 2 భోజనాలు ఉన్నాయి, ఆత్మకి, శరీరానికి. ఈ మధ్యకాలంలో మా వాళ్ళు ఏదో తిన్నారు. మా వాడు పాల ఆడు పొద్దుగూకులు బండి ఆపుతున్నాడు. తెలుసుగా, పొద్దుగూకులు బండి ఆపుతున్నాడు. ఏంట్రా ఎన్నిసార్లు బండి ఆపుతున్నాడు వీడు అంటే, బా నొప్పి అన్నా, అమ్మా నొప్పి అన్నా అంటున్నాడు. సరే ఏం తిన్నావు కరెక్ట్గా చెప్పు. నేనేం తినలేదన్నా. ఏం తినలేదన్నాడు. సరే కరెక్ట్గా అడిగితే, నిన్న చికెన్ పకోడీ తిన్నాడు అంటాడు. ఈరోజు విరోచనాలు పెట్టుకున్నాయి. నిన్న తింటే ఈరోజు పెట్టుకున్నాయి. అంటే ఆ చికెన్ పకోడీ స్టాక్ ఉందన్నమాట. ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి దుమ్ము డస్ట్ పడినటువంటి దాన్ని ఈడు లొట్టలేసుకొని తిన్నాడు. ఆ నెక్స్ట్ ప్రభావం చూపించింది. చికెన్ పకోడీ ద్వారా వచ్చిన బలమేమో కానీ నెల రోజులు నీరసం వచ్చింది. వీడికి 2-3 బాటిల్ కట్టించుకున్నాడు. పెట్టాల్సినవి పెట్టినాయి. దయచేసి వినాలి. అంటే ఒక అనారోగ్యమైన భోజనమును చేసినప్పుడు నీ శరీరానికే అనారోగ్యం వచ్చినప్పుడు, ఆధ్యాత్మికమైన వాక్యం సరిగా లేనప్పుడు నీ ఆత్మ సంబంధమైన స్థితి కూడా అనారోగ్యం పాలవుతుంది. అందుకని మీరు ఆరోగ్యకరమైన బోధన వినండి. స్తోత్రం చెప్పాలి. అనారోగ్యాన్ని కలిగించేది కాదు, ఆరోగ్యకరమైన బోధ. చూడండి, మీరు గమనిస్తే ఇంట్లో భోజనం
ఆరోగ్యాన్ని ఇచ్చేది రుచిగా ఉంటుందా, అనారోగ్యాన్ని ఇచ్చేది రుచిగా ఉంటుందా? ఫ్రూట్స్ తినమంటే పిల్లలు ఏమంటున్నారు? నాకద్దు. ఐస్ క్రీమ్ తినమంటే, ఫ్రైడ్ రైస్ తినమంటే ఏమి లేదండి, ఆ రోడ్డు పక్కన ఉన్న సద్దన్నం తీసి ఆ బాండీలో వేసి కాస్త ఆ మసాలా ఈ మసాలా అది ఇది ఇది వేసి 2 గుడ్లు వేసి టక కొట్టేస్తే వాడు ముందుగానే ఇస్తే, ఆ చెత్త నూనె దరిద్రపు నూనె ఏదో ఒక నూనె వేసి ఇచ్చేస్తే అస్సలు ఏమి ఇష్టంగా తింటున్నారో పిల్లలు. ఒకసారి మీరు ఆలోచించండి. అనారోగ్యాన్ని కలిగించేటువంటి దాని మీద ఉన్న శ్రద్ధ ఆరోగ్యాన్ని కలిగించే దాని మీద లేదు. అలాగే దేవుడు ఏమంటాడంటే, నీ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని దీవిస్తా, మంచి గోధుమలు, నీ శరీర సంబంధమైన భోజనాన్ని నేను ఆస్వాదిస్తాను. నువ్వు తినే భోజనంలో కూడా దేవుని ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు తింటున్న భోజనములో కూడా దేవుని ఆశీర్వాదం ఉంటుంది. మంచి గోధుమలతో నేను నిన్ను తృప్తిపరచెదను అన్నాడు. చూడండి, ఈ రోజుల్లో మనం ఆలోచిస్తేనండి, ఈ దినాల్లో మనం ఎంత ధన్యులమంటే, మన పితరులకు లేని ఆశీర్వాదం మనకు వచ్చింది. మంచి భోజనం చేస్తున్నాం. హల్లెలూయా. అవునా కాదా? ఎంతమంది గ్రహించారు? మన అమ్మోళ్ళు కొన్నిసార్లు మాడి చెక్కలు తిన్నారు. అవునా? కొండగీకి మాడి చెక్కలు తిన్నారు. ఈరోజు మనం మాడి చెక్కలు ఎక్కడ? అసలు మాడిపోయిన చెక్క మనకు కనిపిస్తుందా? అసలు లేదు. అసలు అది గంజి తాగారు. గంజి కూడా మంచి ఆరోగ్యం అంట. కానీ నేను మా అమ్మ అన్నం వండేటప్పుడు, అమ్మ కొంచెం గంజిపోయి అంటే కొంచెం గంజిలో ఉప్పేస్తే అదే పెద్ద పరమాణంలాగా స్పూన్ తీసుకొని తాగుతూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. ఈ రోజున గంజి తాగే వాళ్ళు లేరు. మన భోజనాన్ని దేవుడు ఆస్వాదించాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. మీరు గ్రహించారా? 2 చేతులు చెప్పగలరా? దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నారా? ఉండండి. ఇప్పుడు నీ 4 విషయాలు, 4 ఆశీర్వాదాలు వస్తే దేవుని కొనియాడితే, 1 నీ ఇంటి చుట్టూ కంచి ఉంటుందన్నాడు. 2 నీ పిల్లలని నీ ఎదుటే ఆశీర్వదిస్తానన్నాడు. 3 నీ గుమ్మములలో, నీ కుటుంబములో సమాధానము ఇస్తాను అన్నాడు. 4 మంచి గోధుమలతో, మంచి భోజనంతో నేను నిన్ను తృప్తిపరుస్తాను, సమృద్ధినిస్తాను. ఇక్కడ చివరికి ఒక మాట చదువు. నేను మిమ్మలను, మీ పిల్లలను పోషిస్తాను. విత్తని పక్షులను నిత్యము పోషించినట్లు నీ పిల్లలు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ దేవుడు నిన్ను, నీ పిల్లలను పోషించేవాడు ఆయనే. ఈ వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. మీలో చాలామంది భయపడుతున్నారేమో, నా పిల్లల సంగతి ఏంటి, మా సంగతి ఏంటి, నీ సంగతి దేవుడికి తెలుసు. ఆయన పోషిస్తాడు. ఎప్పుడు నీ కుటుంబాన్ని ఆయన విడిచిపెట్టరు. నీ బంధువుల్లో, నీ రక్త సంబంధుల్లో నీ దేవుడు సిగ్గుపరచడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని వ్యక్తిగతంగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ దయను బట్టి గత 3 నెలలు కాపాడావు. ఈ 4వ నెల 1వ తారీఖున నీ సన్నిధిలో మేమందరం సజీవులుగా ఉన్నాం. నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచావు. కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ నెలంతా మీ ఆశ్చర్యకరమైన సహాయం నాకు ఇవ్వండి నాయన. మీరు నాతో ఉండండి ప్రభువా. నేను నీతో నడవడానికి తగిన కృపనివ్వమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన దేవా, ఇంతవరకు మా స్తుతి ఆరాధన మీరు అంగీకరించినందులకై స్తోత్రం. మీరు చేసిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు నాయన. మా కుటుంబాల చుట్టూ మా గుమ్మముల గడియలు బిగించి కాపుదలనిచ్చే దేవుడువని, మా కన్నుల ఎదుట మా పిల్లలను ఆస్వాదించే దేవుడువని, కుటుంబములో సమాధానము శాంతిని మా సరిహద్దులలో ఉంచే దేవుడువని, మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరిచే దేవుడువని మీరు మాతో మాట్లాడారు. ఈ వాగ్దానములన్నీ మా జీవితాలలో నెరవేర్చబడును గాక. కృప చూపండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఈ నెలంతా మీ రెక్కల చాటును కాపాడి మీ బాహువు చేత మమ్మల్ని కప్పి నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరువన మనకును సకల పరిశుద్ధులకి మనందరికీ ఆయన సన్నిధి కృప సమృద్ధిగా తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.
అందరికీ వందనాలమ్మా.